అస్సలు ఈ వీడియో చేస్తున్నానంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేకపోతున్నాను. ఇది కలా లేకపోతే నిజమా అనిపిస్తుంది. నా ఎక్స్‌పీరియన్స్ మొత్తాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఎలా వెళ్ళాలో ప్లాన్ అయితే ఇస్తాను. సో, ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ట్రైన్‌కి వెళ్ళడానికి టికెట్స్‌నైతే బుక్ చేసుకున్నాం. నేను వెళ్ళి ఆ ట్రైన్‌లో కూర్చున్న వరకు నాకు నమ్మకం లేదు నేను వెళ్తానా లేదా అనేది. ఇంకా ఇంటి దగ్గర నుండే వెళ్తున్నాం కదా అని ఫుడ్ కూడా తీసుకువెళ్ళాం. ఎందుకంటే బయట ఫుడ్ ఎలా ఉంటుందో తెలీదు కదా! ఈరోజైనా మంచిగా తిందామని. మేము వెళ్ళి తిరుపతిలో దిగాక ఫ్రెష్ అప్ అయ్యి మనం స్టార్ట్ చేద్దాం మన జర్నీ అనుకోని ఒక రూమ్ తీసుకున్నాం. ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక పర్సన్‌కి 200 అని చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి. చూడండి మీకేది నచ్చితే అది తీసుకోండి. ఇంకా మనం ఎలానో వెళ్తున్నాం కదా! తినేసి వెళ్దామని టిఫిన్ చేసాం. అస్సలు ఆయిల్ ఫుడ్‌నయితే తినొద్దు. ఈ ఆయిల్ ఫుడ్ అనేది చాలా ఎఫెక్ట్ కొడుతుంది మనం నడుస్తున్నప్పుడు. ఇంకా మొత్తానికి మన లగేజ్ మొత్తం మనం పైకి తీసుకెళ్ళలేం కదా అని లైన్‌లో నించున్నాం. ఒక 1 అవర్ నించున్నాం. ఇదంతా ఫ్రీనేని చెప్పులును, లగేజ్ మనదనేది పైకొచ్చేయడానికి ఇక్కడ మనం ఇచ్చేయాలి. ఆ ఏడుకొండల స్వామి ఆ కొండలు చూసుకొని ఎప్పుడా పైకి వస్తామా అనిపించినట్లు అనిపించింది. మొత్తానికైతే చేరుకున్నాం మేమైతే. మీకు ఎలా వెళ్ళాలనేది చెప్తున్నా. సో, కొబ్బరికాయ, పువ్వులు ఇక్కడైతే మనం కొనేసుకొని మన జర్నీనైతే స్టార్ట్ చేయాలి. ఇక్కడ మేము కొబ్బరికాయని కొట్టేసి మంచిగా మాకు ఓపికని ఇవ్వు మేము ఎలా అయినా పైకి వచ్చేస్తాం. మాకైతే ఆ ధైర్యం ఉంది అని చెప్పేసి దండం పెట్టుకొని మా జర్నీనైతే స్టార్ట్ చేసాం. కొబ్బరికాయ అది మంచిగా పగలగొట్టేసిన తర్వాత అక్కడ దేవుడికి పూజ చేసేసి, హారతి ఇచ్చేసి మా జర్నీనైతే మంచిగా స్టార్ట్ చేసాం. మీరు కూడా వెళ్ళేటప్పుడు ఒకవేళ ఫోటోస్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే స్టార్టింగ్‌లోనే తీసుకోండి. వెళ్ళే కొద్దీ ఓపిక అయితే అలా పోతుంది. సో, యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరైతే పైకి వెళ్ళగలరు నడిచి వెళ్ళేటప్పుడు. మా జర్నీ అయితే అంత స్మూత్‌గా వెళ్ళలేదు. కానీ ప్రతీదీ మంచి ఎక్స్‌పీరియన్స్‌నైతే అనిపించింది. ఇంకా మా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర తలపైన పాదరక్షలు పెట్టుకొని 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. లేదా మనం దండం పెట్టుకొనైనా వెళ్ళిపోవచ్చు. అక్కడ బొట్టది ఉంటుంది. అక్కడ మనం స్టార్ట్ చేసేయడమే మన జర్నీని. అదే సాష్టాంగ దాని ప్రమాణాలు చేసి వెళ్తారు కదా! అక్కడేని. ఇంకా మేమైతే అలిపిరి మార్గం నుండి వెళ్ళాము. ఇక్కడ ఒక మార్గాన్ని క్లోజ్ చేశారు. ఒక మార్గం వైపు నుండి ఎల్లో చేస్తున్నారు. సో, మా జర్నీ అయితే చాలా మంచిగా అనిపించింది. ప్రతీదీ ఒక ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. మనం ఎంత స్ట్రగుల్‌లో ఉన్నా అసలు ఎలా దాన్ని ఓవర్‌కమ్ చేస్తున్నామా అనిపించింది. సో, మేము వెళ్తున్నప్పుడైతే చాలా జంతువులనేవి మాకు కనిపించాయి. దుప్పెలు, జింకలు, కోతులు ఇంకా చాలా చాలా కనిపించాయి. చిన్న చిన్న కోళ్ళు. ఇవన్నీ చాలా మంచిగా అనిపించాయి. ఈ కోతిని చూడండి ఎంత బాగా లేసి తింటుందో మనం కూడా దానిలా తినలేమేమో అనిపించింది. కానీ ఎక్కువగా మీరెవరు పెట్టకండి. ఎందుకంటే అవి మన పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాటిని వాటిల్లాగే వదిలిపెట్టేయండి. ఇంకా మనం పైకి వెళ్ళే కొద్దీ మనకేమైనా కావాలి అంటే ప్రతి దగ్గర షాప్స్ అయితే ఉంటాయి. చాలా రకాలుంటాయి. లైక్ మనం ఫుడ్ కోసమయితే బాధపడక్కర్లేదు. కానీ కొంచెం కాస్ట్ ఉంటుంది. కంపేర్ చేసుకుంటే కిందతో. కానీ అన్నీ మనకైతే దొరుకుతాయి. మేమైతే మెట్ల మార్గాన్ని అలా కొనసాగించాం. కొందరు మెట్టు మెట్టుకి బొట్లు పెడుతున్నారు. కొంతమంది హారతులు కూడా ఇస్తున్నారు. మనం వెళ్ళేటప్పుడు మనకు బోర్ కొట్టకూడదని ఇటువైపు, అటువైపు కూడా గోవిందనామాలు కూడా ఉంటాయి. ఇంకా మనకి మైక్‌లో కూడా వినిపిస్తూనే ఉంటాయి. సో, మనం మంచిగా పైకి వెళ్ళొచ్చు. ఈ ఫోటో చూస్తుంటే మీ అందరికీ నేను పోజిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ అక్కడ లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్ అసలు నా ఓపిక మొత్తం నశించిపోయి నేను కూర్చొని ఇంకా కొంచెం ఎండ తగులుతుంది కదా అనిపిచ్చి అలా కూర్చున్నాను. కానీ అనుకోకుండా మా ఫ్రెండ్ ఫోటో తీసింది. నేనైతే అస్సలు మర్చిపోలేను. నేను పైకి నవ్వుతున్నట్టున్నా అనిపిస్తుంది కానీ మీకు అసలు నేను అనుకోలేదు పైకి వెళ్తాను అని. అంత మంచి మెమరీ ఈ ఫోటో అసలు. అందుకే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా మనం వెళ్ళే కొద్దీ చాలా దేవుళ్ళు కూడా ఉంటారు. ప్రతి దగ్గర మనం దండం పెట్టుకొని అక్కడ ఉంటుంది ఏం దేవుడు అనేది మనం చదివిసుకొని అలా పైకి వెళ్ళడమే. సింగిల్‌గా వెళ్ళొద్దు. ఒక 4 మెంబర్స్, 5 మెంబర్స్ ఎళ్ళడం చాలా బెటరు. మేమెళ్ళేటప్పుడైతే ఎక్కువ జనాలే ఉన్నారు మెట్ల మార్గం కాబట్టి ఏం పర్వాలేదు. ఇంకా కొంతమంది నడవలేరు కదా! మోకాళ్ళ మెట్ల మీద నుంచి స్టార్ట్ అవుతారు. వాళ్ళైతే ఇక్కడ మళ్ళీ మనం పూజ కూడా చేసుకొని మోకాళ్ళ మెట్ల దగ్గర నుండైతే మన జర్నీని స్టార్ట్ చేయొచ్చు. మేమిక్కడ కూడా పూజ చేసుకొని మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసాం. కొంతమంది మోకాళ్ళ మెట్ల పైన వస్తామని మొక్కుంటారు కదా! వాళ్ళు వెళ్తారు. నేనైతే మోకాళ్ళ మెట్ల మీద వెళ్ళే ఓపిక అయితే నాకు పోయింది. మెంటల్ పీస్ కోసం వెళ్తే ఫిజికల్ ఫిట్‌నెస్ లేదు అని తెలిసినట్టు నాకు అనిపించింది. కానీ ఎనర్జీ అయితే ఉందిలేండి. అందుకే కదా నేను పైకి వెళ్ళగలిగా. ఇంకా అలా దండం పెట్టుకొని మన ఫైనల్ డెస్టినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం రోడ్డు మార్గంకి వెళ్ళిపోయాం. ఆ తర్వాత తిరుపతికైతే చేరుకున్నాం. మంచిగా చాలా ప్రశాంతంగా ఉంది. మేము వెళ్ళేసరికి 2:00 అయింది వీడియో తీసేటప్పటికి. అందుకే చాలా సైలెంట్‌గా ఉంది. ఎంత ప్రశాంతతగా ఉంది. అస్సలు చలి అనేదే లేదు. మేము వెళ్ళినప్పుడు మాకు కొంతమంది చెప్పారు చాలా చలిగా ఉంటుంది.
అని చెప్పారు. కానీ అసలు చలే లేదు. మంచిగా అనిపించింది. నిశ్శబ్దంగా ఉంది. ఎవ్వరు డిస్టర్బెన్స్ ఏం లేదు. హడావిడిలో ఏం లేదు. మేమైతే 2:00కి పైకి వెళ్ళిపోతాం అనుకున్నాం. కానీ అనుకోకుండా అది వెళ్ళేసరికి 5:00 అయింది. ఇంకా అక్కడ సత్రాలు కూడా ఉన్నాయి. మేమైతే ఫ్రీగానే లోకర్స్ అవన్నీ తీసుకొని జుట్టు కూడా ఇచ్చేసాం. 3 కత్తెరలు ఇచ్చేసి, స్నానాలు చేసి, ఫ్రెష్ అప్ అయ్యి, ఇంకా మేము వచ్చేసరికి లేట్ అవుతుందని తినేసి వెళ్దాము అనుకొని ఇంకా మా జర్నీనైతే స్టార్ట్ చేసేసాం. మళ్ళీ భోజనానికైతే వెళ్ళాం. భోజనం కూడా మంచిగా పెట్టారు. ఇక్కడ ప్రతీదీ మనకి ఫ్రీగానే దొరుకుతుంది. డబ్బులు పెట్టాలని ఏమీ లేదు. వీలైనంత వరకు మనకు టైమింగ్స్ అనేవి గనుక కుదిరితే ప్రతీదీ మనకి నచ్చినట్లే జరుగుతుంది. మాకైతే చాలా మంచిగా అనిపించింది. 2:00 కదా! జనాలంత హడావుడి లేదు కదా! చాలా ప్రశాంతంగా అనిపించింది. భోజనం కూడా చాలా మంచిగా పెట్టారు. వెంగమాంబ సత్రంలోకైతే మేము వెళ్ళాం. ఇక్కడ అన్నం, సాంబారు, ఇంకా ప్రసాదం, వడ చాలా పెట్టారు. మంచిగా అనిపించింది. తృప్తిగా తిన్నాము అనిపించింది. అంత బాగుంది ఫుడ్ అయితే. ఇంకా తినేసి మేము లైన్‌లోకి వెళ్ళేసరికి 8:30 అయిపోయింది. ఇదేని మాకు పిక్స్ తీసుకునే ఓపిక కూడా అయిపోయింది కదా! 2:00 అంటే చాలా కష్టం కదా! నెక్స్ట్ డే మళ్ళీ లేవాలి అనుకున్నాం. ఇంకా మంచిగా అయితే పిక్స్ తీసుకున్నాం. కొంచెమే తీసుకున్నాం. మాకు కూడా ఓపిక ఉండాలి కదా తీసుకోవడానికి. తెల్లవారి నుండి నడిచి అలసిపోయాం. దర్శనం అయితే చాలా మంచిగా అయింది. మాకు దర్శనం అయ్యేసరికి 10:12 అయింది. ఇంకా బయటకొచ్చేసి ఇలా 2, 3 ఫోటోలు, వీడియోలు తీసుకొని ఇంకా రూమ్‌కొచ్చేసాం. మనకైతే ప్రతీదీ అవైలబిలిటీలోనే ఉంటుంది. లైక్ రూమ్స్ కానీ కొత్తగా కట్టారు. అక్కడైతే చాలా నీట్‌గా ఉన్నాయి. వాళ్ళే సాప, బొంత అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. లాకర్స్ కూడా ఫ్రీగానే ఇస్తున్నారు. ఇంకా వాష్‌రూమ్స్ అయితే చాలా నీట్‌గా ఉన్నాయి. మనం స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి రూమ్స్ కూడా వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో, మీరు కొంచెం వెళ్ళేటప్పుడు లైక్ పద్మావతివి అవన్నీ ఉంటాయి కదా! కొంచెం తెలుసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మీకు అన్నీ ఫ్రీగా, నీట్‌గా దొరుకుతాయి. ఎటువంటి హడావిడి లేకుండా, ఏం లేకుండా మంచిగా దొరుకుతాయి. ఇక్కడైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా బావుంటుంది. ఇంకా మేము డబ్బులు పెట్టి ఏదైనా కొన్నాము అంటే పైన ఒక దోస మాత్రమే. ఇది టిఫిన్. సో, అప్పుడు కూడా టిఫిన్ కూడా అవైలబిలిటీలో ఉంది. కానీ మాకు టైం అయిపోతుందని మేము బయట తినేసాం. ఇంకా ఈ నేచర్ మొత్తం చాలా బాగుంది. ఏదైనా మోక్షగుండం విశ్వేశ్వరయ్యకి కాళ్ళకి దండం పెట్టాలి. ఎందుకంటే అంతటి ఘాట్ రోడ్డు నిర్మించడం వల్ల ఈరోజు చాలా మంది నడవలేని వాళ్ళు కూడా పైకి వెళ్ళి రాగలుగుతున్నారు. సో, మేము కూడా ఒకవైపే నడిచాం. ఇంకోవైపు బస్సులోనే వచ్చాం. ఇక్కడ ఈ వాటర్ పడుతున్నాయి కొండ నుండి. అబ్బా! మంచుగడ్డల కన్నా చాలా చల్లగా ఉన్నాయి. కాళ్ళు అయితే కింద పెట్టలేమేమో అనిపించేసింది. కానీ చాలా మంచిగా అనిపించింది. తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం చూడడం మన తెలుగు తల్లిని. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చూస్తాను. చాలా మంచిగా అనిపించింది. ఇంకా దాంతోపాటు శ్రీకాళహస్తి కూడా దగ్గరే కదని వెళ్ళొచ్చాం. ఇదే నా ఫస్ట్ జర్నీ ఆంధ్రాలో ఫ్రీ బస్సు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను కూడా శ్రీకాళహస్తి అమ్మాయిని అనుకున్నారు. కానీ అలా అయిపోయింది అక్కడ ఆ సిచ్యువేషన్కి. ఇంకా మంచిగా దండం పెట్టుకొని ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కేసాం. రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. ఎక్స్పీరియన్స్ వెళ్ళినప్పుడు కొంచెం భయం అనిపించింది. కానీ వచ్చేటప్పుడు చాలా మంచిగా అనిపించింది. అసలు కాళ్ళు నొప్పులు కూడా తెలియలేదంటే మీరు నమ్ముతారా? నాకు కొంచెం కూడా కాళ్ళు నొప్పులనే వేయలేదు. అంత దూరం నడిచాక కూడా. ఇంకా శ్రీకాళహస్తిలో అయితే మేము నిజంగా ఫొటోస్ తీసుకోవడం కూడా మర్చిపోయాం. దేవుడికి కూడా తీయడం మర్చిపోయాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.